పోకెమాన్ యానిమేలో క్యాంటో నుంచి గెలార్ వరకు యాష్ చేసిన జర్నీలో ఎన్నో బ్యాటిల్స్ చూసుంటాం. అయితే అన్ని బ్యాటిల్స్ ఉన్నా కానీ కొన్ని బ్యాటిల్స్ మటుకు ఎంత మెమరబుల్ అండ్ ఐకానిక్గా మిగిలిపోతాయి. సో ఈ వీడియోలో మనం అటువంటి వాటిలో ఒక టాప్ 7 గురించి మాట్లాడుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు టాపిక్ ఒక చిన్న విషయం. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాప్ 7 లిస్ట్ జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే కాదు, పోకెమాన్ ఫ్యాండమ్లో మెజారిటీ ఒపీనియన్స్ అండ్ అక్రాస్ ది వెబ్ నుంచి తీసుకున్న ఒపీనియన్స్ అన్నీ కలిపి చేసిన లిస్ట్. సో ఒకవేళ మీకు నచ్చిన టాప్ 7 వేరే ఏదైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మన లిస్ట్లో 7th ప్లేస్లో ఉండేది యాష్ వర్సెస్ గ్యారీ. ఓజీ పోకెమాన్ ఫ్యాన్స్ గ్యారీ ఒకని ఎలా మర్చిపోగలరు చెప్పండి. అప్పట్లో యాష్ వర్సెస్ గ్యారీ బ్యాటిల్ అంటే ఇప్పట్లో యాష్ వర్సెస్ లియాన్కు ఉన్నంత హైప్ ఉండేది. అండ్ అందులోనూ యాష్కి గ్యారీ ఫస్ట్ ఎవర్ రైవల్ కూడాను. సో మన లిస్ట్లో టాప్ 7th ప్లేస్ని జోటో కాన్ఫరెన్స్లో జరిగిన యాష్ వర్సెస్ గ్యారీ బ్యాటిల్కి ఇస్తున్నాం. అప్పటి వరకు గ్యారీ ఒక 2 స్టెప్స్ యాష్ కన్నా ఎక్కువలోనే ఉన్న యాష్ తన స్ట్రాంగ్ డిటర్మినేషన్తో తన పోకెమాన్ టీంతో కలిసి గ్యారీని ఓడిస్తాడు. అండ్ నెక్స్ట్ టాప్ 6thలో ఉండేది యాష్ వర్సెస్ బ్రాండన్. యాజ్ వి ఆల్ నో, బ్రాండన్ ఇస్ ఎ మైటీ ఫ్రాంటియర్ బ్రెయిన్. బ్రాండన్ యాష్ బ్యాటిల్ ఫ్రాంటియర్ క్వెస్ట్లో ఫైనల్ ఛాలెంజ్. అయితే అప్పటి వరకు యాష్ ఛాలెంజ్ చేసిన ఫ్రాంటియర్ బ్రెయిన్స్ ఒక ఎత్తు అయితే బ్రాండన్ ఒక ఎత్తు. యాష్ బ్రాండన్ మీద అంత తేలిగ్గా అయితే గెలవలేదు. వాళ్ళిద్దరూ 3 times బ్యాటిల్ చేస్తే ఫస్ట్ 2 attemptsలో బ్రాండనే గెలుస్తాడు. బట్ థర్డ్ టైం యాష్ తన స్ట్రాంగ్ పట్టుదలతో బ్రాండన్పై గెలుస్తాడు. అండ్ ఈ బ్యాటిల్లో యాష్ తన ఓజీ టీమ్ అయిన క్యాంటో స్టార్టర్స్ని యూజ్ చేస్తాడు. ఇది లాంగ్ టైమ్ ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు, అలా స్క్రీన్ మీద మళ్ళీ యాష్ తన ఓజీ టీమ్ని యూజ్ చేయడం. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెంబర్ 5. 5th ప్లేస్లో మనకున్న బ్యాటిల్ యాష్ వర్సెస్ టోబయాస్. బేసిక్గా మీరు మనీ స్కామ్ గురించి, ఆన్లైన్ స్కామ్ గురించి వినుంటారు కదా, అలాంటి స్కామరే మన టోబయాస్, కాకపోతే పోకెమాన్ లీగ్ స్కామర్. నో అఫెన్స్. అప్పటి వరకు యాష్ గెలుస్తాడు ఇక సినో లీగ్లో అని అనుకుంటున్న ఫ్యాన్స్కి టోబయాస్ ఒక సడన్ సర్ప్రైజ్ అనమాట. తన లెజెండరీ పోకెమాన్ టీంతో యాష్ మీద గెలుస్తాడు టోబయాస్. అఫ్కోర్స్ యాష్ ఎంతో ట్రై చేస్తాడు, బట్ టోబయాస్ మీద గెలవలేకపోతాడు. బట్ ఈ బ్యాటిల్ మాత్రం ఫ్యాంటమ్లో ఒక మంచి ముద్ర అయితే బాగా వేసింది. నెక్స్ట్ నెంబర్ 4, యాష్ వర్సెస్ సలైన్. యూనో, ఈ బ్యాటిల్ తర్వాత పోకెమాన్ ఫ్యాన్స్ ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారంటే యానిమేటర్స్కి, ప్రొడక్షన్ టీమ్కి థ్రెట్స్ పంపేంత. XY సిరీస్లో యాష్కి జరిగిన క్యారెక్టర్ డెవలప్మెంట్కి, తన టీమ్ బిల్డింగ్ అప్కి, ఎస్పెషల్లీ గ్రెనింజా, యాష్ గ్రెనింజా ఫామ్కు ఫ్యాన్స్ అంతా ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాషే గెలుస్తాడు ఈసారి ఏదేమైనా క్యాలోస్ లీగ్లో అని. బట్ అన్ఫార్చునేట్లీ అలెన్ తన మెగా చారిజార్డ్ ఎక్స్తో యాష్ గ్రెనింజా ఫైనల్ క్లాష్లో ఓడిస్తాడు. బట్ యాష్ ఓడిపోయినా కానీ ఈ బ్యాటిల్ మాత్రం వన్ ఆఫ్ ది ఫ్రాంచైజ్ ఐకానిక్ అండ్ హైప్డ్ బ్యాటిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టాప్ 3లో ఉండేది యాష్ వర్సెస్ కుక్కుయ్. ఈ బ్యాటిల్ మన యాష్ని ఒక రీజనల్ ఛాంపియన్ చేసిన బ్యాటిల్. ఇది ఫ్యాండమ్లో బాగా ట్రెండ్ అయిన బ్యాటిల్. యాష్ అండ్ పికాచు పీక్ పర్ఫార్మెన్స్ని మనం ఈ బ్యాటిల్లో చూడొచ్చు. ఈ బ్యాటిల్ బోత్ యానిమేషన్ వైజ్ అండ్ స్టోరీ వైజ్ బాగా హైలైట్ అయ్యింది ఫ్యాండమ్లో. అండ్ టెక్నికల్లీ ఇదే యాష్ పార్టిసిపేట్ చేసిన లాస్ట్ పోకెమాన్ లీగ్. ఎందుకంటే జర్నీస్లో యాష్ పార్టిసిపేట్ చేసింది జస్ట్ పోకెమాన్ లీగ్ కాదు, అదొక ఛాంపియన్షిప్ షోడౌన్ లాంటిది. మీనింగ్ ఛాంపియన్స్ మధ్య జరిగే టోర్నమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ 2nd ప్లేస్లో ఉండేది యాష్ వర్సెస్ పాల్. యాష్ వర్సెస్ పాల్ నిజంగా ఎంతో బ్యూటిఫుల్గా సెటప్ చేసిన రైవలరీ అని చెప్పొచ్చు. త్రూఅవుట్ సినో జర్నీలో యాష్ అండ్ పాల్ మధ్య రైవల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగా బిల్డ్ చేస్తారు. సో సినో లీగ్లో జరిగిన యాష్ వర్సెస్ పాల్ ఫైనల్ షోడౌన్ మన టాప్ లిస్ట్లో 2nd ప్లేస్లో ఉంది. బేసికల్లీ ఈ బ్యాటిల్లో యాష్ పాల్కి తను ఎంత స్ట్రాంగో చూపించడం మాత్రమే కాదు హోల్ పాయింట్. ఈ బ్యాటిల్లో పాల్ వదిలేసిన తర్వాత చిమ్చా యాష్ దగ్గర తన టీంలో జాయిన్ అయ్యి ఎంత బలమైన ఇన్ఫర్నేప్గా మారింది, అండ్ పాల్ చేసిన తప్పేంటి, ఇంకా పవర్ కన్నా ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో ఈ బ్యాటిల్లో చూపిస్తాడు యాష్. అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్సో ది టాప్ 1, యాష్ వర్సెస్ లియాన్. పోకెమాన్ జర్నీస్ ఈ సిరీస్ బిగినింగ్ నుంచి ఒక డిఫరెంట్ పాత్లో వెళ్తుంది. అఫ్కోర్స్ సన్ అండ్ మూన్ నుంచి మనకు స్టోరీ అనేది సేమ్ జనరిక్ ఫార్ములాగా ఉండకుండా ఒక ఫ్రెష్ స్టోరీ లైన్, స్టోరీ టెల్లింగ్తో ఉంటుంది. బట్ జర్నీస్లో యాష్ అన్లైక్ ప్రీవియస్ సీజన్స్ ఈసారి ఒక రీజియన్కి సంబంధించిన లీగ్ కాకుండా ఇంకా కొంచెం పెద్దదానికి ఎయిమ్ చేస్తాడు. అదే పోకెమాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లేదా వరల్డ్ కోరనేషన్ సిరీస్. ఇందులో భాగంగా పోకెమాన్ వరల్డ్ డిఫరెంట్ రీజియన్స్ నుంచి ట్రైనర్స్ పార్టిసిపేట్ చేసి ఒకరితో ఒకరు పోటీ పడతారు. దేనికోసం? వరల్డ్స్ నెంబర్ 1 ట్రైనర్ స్పాట్ కోసం. అయితే ఆ ప్లేస్లో ఆల్రెడీ ప్రీవియస్ ఛాంపియన్ అయిన లియాన్ ఉంటాడు. సో లియాన్తో బ్యాటిల్ చేయాలనే గోల్తో యాష్ తన స్ట్రాంగ్ డిటర్మినేషన్తో వరల్డ్ కోరనేషన్ సిరీస్లో ఫైనల్స్ వరకు వస్తాడు. అండ్ ఈ బ్యాటిల్
పోకీమాన్ యానిమేలోనే ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది యాష్కి కాబోయే లాస్ట్ సిరీస్. సో అఫ్ కోర్స్ ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఒకవేళ యాష్ ఓడిపోతే తన లాస్ట్ ఎవర్ సిరీస్కి అంత మంచి సెండ్ ఆఫ్లా ఉండదు. బట్ యాష్ అలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని తీసేసి తన అల్టిమేట్ టీమ్తో లియాన్ని ఓడిస్తాడు. ఈ బ్యాటిల్లో ఎస్పెషల్లీ యాష్ అండ్ పికాచు పీక్ బౌండింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ విజువల్లీ ఈ బ్యాటిల్ నెవర్ బిఫోర్ థింగ్ ఇన్ పోకీమాన్ యానిమే, సచ్ ఎ మాస్టర్ పీస్. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది మన టాప్ 7 బ్యాటిల్స్ ఆఫ్ యాష్ కచం. వీటిలో మీకు బాగా నచ్చిన బ్యాటిల్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కూడా కింద కామెంట్లో నాకు తెలియజేయండి. అండ్ సీ యూ ఆల్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. వరల్డ్ ఛాంపియన్ అయిన లియాన్ని ఓడించిన తర్వాత యాష్ కచం పోకీమాన్ వరల్డ్లో కొత్త వరల్డ్ ఛాంపియన్గా అయ్యాడు. అలా యాష్కి వరల్డ్ ఛాంపియన్ అనే టైటిల్ వచ్చి దాదాపు 9 years గడిచిపోతాయి. ఈ 9 years యాష్ అన్డిఫీటబుల్ ఛాంపియన్గా ఉంటాడు. ఎన్నో రీజన్స్లో ట్రావెల్ చేసి అక్కడ పోకీమాన్లను పట్టుకొని వాటితో కలిసి స్నేహం చేసి ఎందరో ఫ్రెండ్స్ని కలుపుకుంటూ వెళ్ళి ప్రతిరోజు తన పోకీమాన్లతో బాగా ట్రైన్ అయ్యి యాష్ మొత్తానికి తన అల్టిమేట్ టీంతో లియాన్ మీద గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత యాష్ తన కళ అయిన పోకీమాన్ మాస్టర్ అవ్వడం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఆపలేదు. పోకీమాన్ మాస్టర్ అంటే కేవలం అందరినీ ఓడించడం మాత్రమే కాదు అని యాష్కి అర్థమైంది. పోకీమాన్ మాస్టర్ అంటే తను ఫామ్ చేసుకునే బాండ్స్ ఇంకా అంతకు మించి అని అర్థం చేసుకుంటాడు. అందుకోసం ఇప్పుడు యాష్ మరింత ఉత్సాహంతో తన సర్చింగ్ని కొనసాగిస్తాడు. ఈ 9 yearsలో యాష్ ప్రొఫెసర్ ఓక్తో కలిసి వివిధ రకాల రీసెర్చెస్లో పాల్గొంటూ పోకీమాన్ ప్రపంచంలోని కొత్త కొత్త రహస్యాలను తెలుసుకుంటుంటాడు. అలా ఒకరోజు మార్నింగ్ యాష్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పికాచుతో కలిసి లగేజ్ సర్దుకుంటుంటారు. సరే పికాచు, మనం దీంతో అన్నీ సర్దేసుకున్నట్టే, మెగా రింగ్, జెడ్ రింగ్, డైనమాక్స్ ప్యాంట్ కూడా పెట్టేసుకున్నాం అని పికాచుతో అంటాడు యాష్. అవును అన్నట్లు పికాచు యాష్కి రెస్పాండ్ అవుతుంది. ఇంతలో యాష్ వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చి, రెడీ అయ్యావా యాష్, అన్నీ సర్దుకున్నావా అని అడుగుతుంది. అమ్మా, మేమిద్దరూ సిద్ధం అని అంటాడు యాష్. అయితే త్వరగా హాల్కి రండి, అక్కడ మీకోసం గ్యారీ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు అని అంటుంది. అవునా, గ్యారీ వచ్చాడా అంటూ యాష్ ఇంకా పికాచు హాల్కి వెళ్తారు. హే గ్యారీ, ఎలా ఉన్నావు అంటూ యాష్ గ్యారీని పలకరిస్తాడు. బాగున్నాను యాష్, నువ్వెక్కడికో హాలిడే ట్రిప్కి వెళ్తున్నావు అన్నట్టు విన్నాను, అవునా అని అడుగుతాడు గ్యారీ. గ్యారీ, నేను పికాచు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందామని అలోలా రీజన్కి వెళ్తున్నాం అని అంటాడు యాష్. అలోలానా, నీకు అలోలా నిజంగా చాలా ఇష్టమైతే అంటాడు గ్యారీ. గ్యారీ, అలోలా నాకు సెకండ్ హోమ్ లాంటిది అని అంటాడు యాష్. ఇంతలో బయట నుంచి కార్ హార్న్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు యాష్ వాళ్ళ అమ్మ, అదిగో ప్రొఫెసర్ ఓక్ గారు కూడా వచ్చేసారు యాష్, నేను డ్రాప్ చేయడానికి అని అంటుంది. అప్పుడు త్వరగా యాష్ ఇంకా పికాచు వాళ్ళ లగేజ్తో ఫాస్ట్గా బయట కారు దగ్గరికి వెళ్తారు. అన్నట్టు మర్చిపోయా, ఇంతకీ గ్యారీ నువ్వెక్కడికి వెళ్తున్నావు